హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు 2 చెల్లింపులు ఏప్రిల్ 1 నుండి అమలంటే అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాబోయే ఏప్రిల్ 1వ తేదీ అనగా అనేది క్యాలెండర్‌లో మనకు కనిపించే ఒక సాధారణ తేదీ మాత్రమే కాదు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో ఒక నూతన వెలుగును, ఆశను నింపే చారిత్రాత్మక రోజుగా అయితే నిలవబోతోంది. సాధారణంగా ఏప్రిల్ 1 అంటే కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం మాత్రమే అనుకుంటారు. కానీ ఈసారి పెన్షనర్ల పట్ల ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు వారి ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చివేయనున్నాయి. పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న 2 అత్యంత కీలకమైన చెల్లింపుల నిర్ణయాలు అంటే పెరిగిన గ్రాట్యుటీ పరిమితి మరియు వయసు ఆధారిత అదనపు పెన్షన్ వంటివి ఈ తేదీ నుండి అధికారికంగా మరియు చట్టబద్ధంగా అమల్లోకైతే రానున్నాయి. ఇప్పటివరకు పెన్షన్ పంపిణీ మరియు లెక్కల విషయంలో దశాబ్దాలుగా అనుసరిస్తున్నటువంటి పాత పద్ధతులను, కాలం చెల్లిన నిబంధనలను పక్కన పెట్టి ఆధునిక అవసరాలకు అనుగుణంగా పెన్షనర్లకు ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేసేలాగా ఒక శక్తివంతమైన ప్రకటన వెలువడింది. ఈ నిర్ణయం వల్ల రిటైర్డ్ ఉద్యోగులు తమ జీవిత చరమకంలో, ముఖ్యంగా శారీరక శక్తి తగ్గే సమయంలో ఎవరి మీద ఆధారపడకుండా ఉండేందుకు, తమ గౌరవాన్ని కాపాడుకుంటూ స్వతంత్రంగా జీవించే అద్భుతమైన అవకాశం కలుగుతుంది. మరి దీనివల్ల వృద్ధాప్యంలో వారు ఎదుర్కొనే సామాజిక మరియు ఆర్థిక ఒత్తిడి చాలా వరకు అయితే తగ్గుతుంది. సో, ప్రస్తుతం మన దేశంలో ద్రవ్యోల్బణం రేటు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్న విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాము. నిత్యం వాడే పాలు, కూరగాయల నుండి మందుల వరకు ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని అంటుతోంది. మార్కెట్‌లో ధరలు పెరుగుతున్నప్పటికీ పెన్షన్ మాత్రం పెరగకపోతే అది వృద్ధులకు పెనుభారంగా అయితే మారుతుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పెన్షనర్లకు ప్రతి నెల అందే సాధారణ పెన్షన్ మొత్తం వారి కనీస అవసరాలకు అంటే ఇంటి అద్దె, విద్యుత్ బిల్లులు మరియు ఆహార అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల కలిగే ఆర్థిక భారాన్ని తగ్గించడానికి మరియు పెన్షనర్ల కొనుగోలు శక్తిని గణనీయంగా పెంచడానికి ప్రభుత్వం పెన్షన్ మొత్తాలను భారీగా పెంచాలని నిశ్చయించుకుంది. కేవలం బ్రతకడానికి సరిపడా డబ్బులు ఇవ్వటమే కాకుండా మార్కెట్ ధరలకు అనుగుణంగా గౌరవప్రదమైన జీవనం గడపడానికి వీలుగా పెన్షన్ పెరిగితేనే వృద్ధులు తమ అవసరాలను తీర్చుకోగలరని అయితే ప్రభుత్వం గుర్తించింది. ఇది వారి ఆర్థిక స్వేచ్ఛకు పునాది వేస్తుంది. ఈ కీలక మార్పుకు సంబంధించి పెన్షనర్స్ సంక్షేమ శాఖ ఇప్పటికే అనేక నెలల కసరత్తు తర్వాత అత్యంత వివరణాత్మకమైన మార్గదర్శకాలను రూపొందించి సిద్ధం చేసింది. ఈ కొత్త గైడ్‌లైన్స్‌లో పెన్షన్‌ను ఎలా లెక్కించాలి, ఎవరెవరికి ఎంత శాతం అదనంగా ఇవ్వాలి అనే అంశంపై స్పష్టతనిచ్చారు. ఈ మార్గదర్శకాలు కేవలం నోటి మాటలకే పరిమితం కాకుండా రాజ్యాంగబద్ధమైన మరియు చట్టబద్ధమైన నిబంధనల ఆధారంగా రూపొందించబడ్డాయి. ముఖ్యంగా కేంద్ర సర్వీస్ నిబంధనలు సీసీఎస్ రూల్స్ 2021లోని రూల్ 44 మరియు సబ్ రూల్ 6 అనేవి ఇక్కడ అత్యంత కీలకం. ఎందుకంటే ఈ నిబంధనల ప్రకారంగా ఒక పెన్షనర్ వయస్సు పెరిగే కొద్దీ వారికొచ్చే శారీరక సమస్యలు మరియు ఇతర ఖర్చులను పరిగణలోకి తీసుకొని వారి పెన్షన్ మొత్తంలో కూడా నిర్ణీత శాతంలో స్లాబ్ వైజ్ ఇంక్రీజ్ పెరుగుదల ఉండాలని చట్టం స్పష్టంగా చెప్తోంది. మరి దీనివల్ల వయసుతో పాటు సహజంగా వచ్చే అదనపు ఆర్థిక అవసరాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎదుర్కోవచ్చు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ మనిషికి శారీరక శక్తి క్రమంగా తగ్గుతుంది. కానీ అదే సమయంలో ఊహించని విధంగా వైద్య ఖర్చులు మరియు ఇతర సామాజిక అవసరాలు విపరీతంగా పెరుగుతాయి. అయితే ఈ అనివార్యమైన వాస్తవాన్ని అత్యంత మానవీయ కోణంలో ఆలోచించిన ప్రభుత్వం వయసు పెరిగే కొద్దీ పెన్షన్ పెంచాలి అనే అద్భుతమైన నిర్ణయాన్ని అయితే తీసుకుంది. వృద్ధాప్యంలో సాధారణంగా వచ్చే మోకాళ్ళ నొప్పులు, మధుమేహం, డయాబెటిస్, రక్తపోటు, హైపర్‌టెన్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ప్రతి నెల వేల రూపాయల మందులు కొనుక్కోవాల్సి ఉంటుంది. మరి అటువంటి సమయంలో ఈ అదనపు పెన్షన్ ఒక రక్షణ కవచంలాగా అంటే ఫైనాన్షియల్ షీల్డ్ లాగా అయితే పనిచేస్తుంది. పెన్షనర్లు తమ వైద్య ఖర్చుల కోసం లేదా పోషక ఆహారం తీసుకోవడం కోసం
తమ పిల్లల మీద లేదా బంధువుల మీద ఆధారపడకుండా తమ సొంత డబ్బుతోనే గౌరవంగా అత్యుత్తమ వైద్యం చేయించుకోవాలనేది ఈ పథకం యొక్క అసలైన ఉద్దేశ్యం. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. కేవలం ప్రతి నెల వచ్చే పెన్షన్‌లో మార్పులు మాత్రమే కాకుండా, గ్రాట్యుటీ చెల్లింపులకు సంబంధించి కూడా పెన్షనర్లకు మరియు త్వరలోనే రిటైర్ కాబోయే వారికి ఒక భారీ శుభవార్త అయితే అందబోతోంది. కేంద్ర ప్రభుత్వం గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని పెంచాలి అని చెప్పి నిర్ణయించడం వల్ల పదవీ విరమణ చేసిన వెంటనే ఒకే విడతలో ఉద్యోగికి చేతికి అందే మొత్తం గణనీయంగా అయితే పెరుగుతుంది. ఉదాహరణకు గతంలో ఉన్న 20,00,000 పరిమితిని 25,00,000కు పెంచితే ఆ యొక్క అదనపు రూ. 5,00,000 రిటైర్డ్ ఉద్యోగులకు ఒక పెద్ద ఆస్తిలాగా మారుతుంది. ఇది వారు గతంలో తీసుకున్న అప్పులు తీర్చుకోవడానికో, లేదంటే తమ పిల్లల ఉన్నత చదువులకో, లేదా సొంత ఇంటి మరమ్మతుల వంటి పెద్ద పెద్ద పనుల కోసం అయితే ఉపయోగపడుతుంది. అయితే ప్రభుత్వం పెట్టినటువంటి ఈ కొత్త ఆర్థిక సంస్కరణల వల్ల ఏప్రిల్ 1 నుంచి పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే మొత్తం గతంలో కంటే చాలా ఎక్కువగా ఉండబోతోంది. ఇది వారికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇక్కడ గమనించాల్సిన మరొక అత్యంత ఆసక్తికరమైన మరియు విప్లవాత్మకమైన ప్రతిపాదన ఏంటంటే, అదనపు పెన్షన్ ప్రయోజనాన్ని 65 సంవత్సరాల వయసు నుండే ప్రారంభించాలని చర్చలు జరగడం. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఒక పెన్షనర్‌కు 80 ఏళ్లు నిండిన తర్వాతే 20% అదనపు పెన్షన్ లభిస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో సగటు ఆయుర్దాయం మరియు ఆరోగ్య పరిస్థితులను బట్టి చూస్తే 80 ఏళ్ల వరకు అందరూ జీవించి ఉండకపోవచ్చని, లేదా అంతవరకు నిరీక్షించడం చాలా కష్టమని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. అందుకే మనిషికి నిజమైన ఆర్థిక తోడ్పాటు అవసరమయ్యే 65 ఏళ్ల వయసు నుండే ఈ యొక్క అదనపు పెన్షన్ ప్రయోజనాలను అంచెలంచెలుగా ప్రారంభించాలనైతే ప్రభుత్వం గంభీరంగా యోచిస్తోంది. అంటే ఉదాహరణకు 65 ఏళ్లకు 5%, 70 ఏళ్ల వయసు వారికి 10% చొప్పున పెంచుకుంటూ పోతే అది పెన్షనర్లకు ఎంతో లాభదాయకంగా అయితే ఉంటుంది. వాస్తవానికి 65 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఒక వ్యక్తికి పిల్లల బాధ్యతలు లేదా ఇతర సామాజిక బాధ్యతలు తగ్గినట్లు కనిపించినా, వారి వ్యక్తిగత నిర్వహణ మరియు ఆరోగ్య సంబంధిత ఖర్చులు మాత్రం రెట్టింపవుతాయి. వైద్య పరిభాషలో ఈ కాలాన్ని క్రైసిస్ పీరియడ్ లేదా క్లిష్ట సమయంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ వయస్సు నుండే పెన్షన్ అధికంగా ఇవ్వాలని తాజా నివేదికలు బలంగా సూచిస్తున్నాయి. ప్రస్తుతం కేవలం 80-85 సంవత్సరాల మధ్య ఉన్న అతి కొద్ది మందికి మాత్రమే అందుతున్న 20% అదనపు పెన్షన్ విధానాన్ని మరింత సరళీకృతం చేసి, తక్కువ వయస్సు నుండే వర్తింపజేయడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్ల కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సాహసోపేతమైన మరియు ఈ నిర్ణయాలు ఏప్రిల్ 1 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే అది భారతీయ పెన్షనర్ల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా, ఒక మైలురాయిగా అయితే నిలిచిపోవడం ఖాయం. ఇది కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు, సమాజం కోసం దశాబ్దాల పాటు సేవ చేసిన పెద్దలకు ప్రభుత్వం ఇచ్చే నిజమైన గౌరవం మరియు భరోసా లాంటిది.